ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. మనకు ఫస్ట్ క్యాప్సికమ్, క్యాబేజ్ వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం పన్నీర్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత క్యాప్సికమ్ని వేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్, క్యాబేజీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర పొడిని వేసుకోవాలి. తర్వాత చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు వీడియో అనేది స్కిప్ అయింది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అనేవి కొద్దిగానే వేసాం కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత దీనికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వండి పక్కన ఉంచుకున్న రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. మనకు కావాలంటే బాస్మతి రైస్ని కూడా వేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ని కూడా వేసి కలుపుకోవచ్చు. ఇలా అన్నం మొత్తాన్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసేయాలి. అంతే, మన వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇది చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేయచ్చు. సో అంతేనండి, మన వేడి వేడి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఆనియన్ ఇంకా లెమన్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.